మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పేరు ప్లాస్మా జీవులు. వాళ్ళిద్దరూ ఆకాశాన్ని తవ్వేసి నక్షత్రాలు ఎత్తుకుపోతున్నారు అన్నాడు ప్రద్యుమ్న. మేమున్నది ఆర్కిటిక్ సర్కిల్లో. 6 నెలలు పగలు 6 నెలలు రాత్రిగా ఉండే ప్రాంతం. గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం తారీఖు చెప్పలేను. రేయింబవళ విభజన ఉంటే కదా తారీఖులు ఏర్పడేది. ముత్యాలు పువ్వులుగా విరబోసే వనంలోంచి పుష్పలావికలు వాటిని కోసుకొచ్చి కుప్పలుగా పోసినట్టు కనుచూపు మేరంతా తెల్లటి మంచు, పైన నిర్మలమైన ఆకాశం. ఈక్వినాక్స్ రోజుల్లో చెలరేగే సౌరధూళిలో విద్యుదావేశిత పరమాణువులు భూమి యొక్క వాతావరణపు పొరల్లోకి ప్రవేశించినప్పుడు మండి రంగురంగుల కాంతులు వెదజల్లుతాయి. అవే ధ్రువదీపాలు, అరోరా బొరియాలిస్. ఎలాంటి నాగరికత, విద్యుత్ దీపాల వినియోగం లేని ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఈ దీపాల వెలుగులు చాలా ఎక్కువ. అది చూసేందుకు నేను భారతదేశం నుంచి వచ్చాను. ఇంకా అనేక మంది శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు వచ్చారు. వారిలో ప్రద్యుమ్న ఉండడం కేవలం కాకతాళీయమైన ఈ కలయికే నా మరణానంతర జీవితాన్ని గొప్ప మలుపు తిప్పేందుకు ప్రాతిపదిక అవుతుందని ఆ క్షణాన్న నాకు తెలీదు. అతడు నా స్నేహితుడు. మంచుతో నిర్మించబడి ఆ మంచు కరగకుండా ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచిన హోటల్ గదిలో ఇద్దరమే ఉన్నప్పుడు నేను కిటికీలోంచి చూస్తుండగా తను మంచం మీద పడుకుని ఆ మాటలను అన్నాడు. నేను వెంటనే వెనక్కి తిరిగి అతన్ని నిశితంగా చూశాను. ముదురు నీలిరంగు జీన్స్, దానిమీద తెల్లని చీజ్ కాటన్ షర్టు వేసుకుని మనిషి స్థిరంగానే ఉన్నాడు. చూపులు నిలకడగానే ఉన్నాయి. అతను సరిగ్గానే అన్నాడని నేను కూడా సరిగ్గానే విన్నానని అర్థమైంది. ఎవరు అని అడిగాను. ఆర్యభట్టు, ఐన్స్టీను అన్నాడు. ఆయనేమో 1500 సంవత్సరాల కిందటివాడు, ఈయనేమో గత శతాబ్దివాడు. పైగా ఇద్దరూ ఒక దేశానికి ఒక మతానికి చెందినవారు కాదు. అదీగాక ఇద్దరూ ఇప్పుడు లేరు. ఎలా కలుసుకున్నారంటావు అన్నాను నవ్వుతూ. మనిషి చనిపోయినప్పుడు 2 గ్రాముల బరువు తగ్గుతాడు. అంటే అంత పదార్థం అతని శరీరంలోంచి బయటికి వెళ్తుంది. అది పల్చటి ప్లాస్మాగా అతని ఆకృతిలోకి విస్తరించి మౌలిక పదార్థాలుగా విడిపోయి ప్రకృతిలో కలిసిపోతుంది. వీళ్ళిద్దరూ అలా కలిసిపోకుండా తమ ఉనికిని తాము కాపాడుకుంటున్నారు. స్పష్టమైన వివరణ ఇచ్చాడు. అతను ఇండియన్ ఎపిక్ సైన్స్లో శాస్త్రవేత్త. అతని వివరణని తిరస్కరించే అవకాశం లేదు. నువ్వు వాళ్ళని చూసావా అడిగాను. లేదు అన్నాడు. నమ్ముతున్నావా నా మరో ప్రశ్న. అవును, స్థిరమైన జవాబు అతని నుంచి. ఎలా కుతూహలంగా అడిగాను. చాలా రోజుల క్రితం ఆండ్రమేడా గెలాక్సీలోని ఒక నక్షత్రాన్ని తవ్వి ఎత్తుకుపోయారు. అలాంటివి వాళ్ళు ఎన్ని చేశారో గానీ ఇదైతే మనకి దగ్గర కాబట్టి మన దాకా వచ్చింది. ఎప్పుడైతే ఉన్నట్టుండి ఒక నక్షత్రం మాయమైందో గ్రహాల ఆకర్షణ శక్తుల మధ్య తేడా వచ్చి ఆ గెలాక్సీ వాసులు చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న విధాన బయటపడ్డారు. మనకి రేడియో మెసేజ్లు పంపించారు. వాళ్ళిద్దరిని మీరేదైనా చేస్తారా, మేమే పేల్చేయాలా అని అన్నాడు. అడగడం దేనికి అన్నాను. వాళ్ల మూలకాలు మన మూలకాలు వేరువేరు. వీళ్ళని వాళ్ళ గెలాక్సీలో పేల్చేస్తే తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియక, లేదా వీళ్ళని తరుముకుంటూ ఇంకెక్కడికో తీసుకెళ్ళాలి. అక్కడ వాళ్ళ మీద ప్రయోగించాలి. అందుకు మన సాయం అడిగారు. అప్పటినుంచి వాళ్ళని కలవడానికి మనం కూడా ప్రయత్నం చేస్తున్నాము. నేను ఆశ్చర్యంతో తలమునకలయ్యాను. కొంతకాలం కిందట ఇంటర్నెట్ సర్వర్లుగా ఉన్న సూపర్ కంప్యూటర్లని ఒక రాత్రి 3 గంటల పాటు ఆపి ఉంచమని అమెరికా ప్రెసిడెంట్తో చర్చలు జరిగాయి, గుర్తుందా అడిగాడు. అవును, అతను ఒప్పుకోలేదు. వెంటనే జవాబిచ్చాను. ఆ అడిగింది వీళ్ల కోసమే. వీళ్ళంతటి వీళ్ళు భూమి మీదకి వచ్చి మనతో మాట్లాడాలనుకుంటున్నారు. మనం సాధించిన టెక్నాలజీని చూడాలనుకుంటున్నారు. ఐపీ ప్యాకెట్స్ రూపంలో భూగ్రహం అంతా అల్లుకుని ఉన్న సమాచార పరిభ్రమణం అందుకు సహకరించలేదు. వారి శరీరాకృతులుగా ఉన్నవే అతి కొద్ది పరమాణువులు. అవి ఈ సమాచార తరంగాలను ఉరుసుకుని పేలిపోతున్నాయి. అందుకని ఇంటర్నెట్కి కొద్దిసేపు విరామం ఇవ్వమని అడిగారు. వాళ్ల పక్షాన భారత ఆస్ట్రానామికల్ సొసైటీ బాస్ ఎంతో ప్రయత్నించింది గాని అమెరికా ఒప్పుకోలేదు చెప్పాడు. ఎందుకు అడిగాను. ప్రపంచ వ్యవహారాలన్నీ తలకిందులవుతాయి. ఎలక్ట్రానిక్ డేలోని 3 గంటలు మాయమవడం అంటే నువ్వే ఆలోచించు అన్నాడు. నిజమే, వాళ్ళలా అడుగుతున్నారని నీకెలా తెలుసు? మనకెలా తెలుసు అడిగాను. ఒక ట్రాన్స్మిటర్ లాంటి దాన్ని స్పేస్ ల్యాబ్లో వదిలారు. దాన్ని మణికట్టుగా ఆనిస్తే వాళ్ళు అనుకునేవి మన మెదడు దాకా వెళ్ళిపోయి అక్కడ డీకోడ్ అవుతాయి వివరించాడు. నేను దిగ్భ్రాంతుడయ్యాను.
సైన్స్ ఎంత విస్తృతమైనది. కృత్రిమంగా జీవాన్ని సృష్టించడానికి, డిఎన్ఏ తయారు చేయడానికి, అందులో మార్పులు చేసి కొత్త స్పెసిస్ సృష్టించడానికి ప్రయోగాలు చేస్తున్నాను. ఫలితాలు అందొచ్చినట్టే వచ్చి విఫలమవుతున్నాయి. మధ్యలో కొంచెం తలెత్తి చూసేప్పటికీ నా చుట్టూ ఉన్న ప్రపంచం నా నుంచి దూరంగా జరిగిపోతూ కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని చేరుకోవడానికి ఒక పరుగు. ఈ విశ్వం ఎంతో విస్తృతమైనది, ఇంకా విస్తరిస్తూనే ఉంది. బయటికి వెళ్ళగానే మన మీద పడే సూర్యకిరణాలు 2 గ్రహాలు దాటుకుని వచ్చినవంటే వింతగా లేదు. ఈ దూరం, ఈ సౌర కుటుంబం మహాసముద్రం మీద సూది మొన ఆనించినంత కూడా కాదు. అంతటి విశాల విశ్వంలో వాళ్ళు గడ్డి పరకల్లా తేలుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏవేవో చూస్తున్నారు. వాళ్ల గురించి ఊహిస్తుంటేనే ఉద్విగ్నంగా ఉంది. ఎలాగైనా వాళ్ళని కలవాలి. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అన్నాడు ప్రద్యుమ్న. నాది అదే స్థితి. వారం రోజుల పాటు చిమ్మ చీకటి ఆకాశంలో జరిగిన దీపావళిని చూసి తిరుగు ప్రయాణం అయ్యాం. మనం స్పేస్ ల్యాబ్కి వెళ్దాం అన్నాను విడిపోయే ముందు ప్రద్యుమ్నతో. అతను నవ్వుతూ తలూపాడు. స్పేస్ ల్యాబ్ బాస్ ఆకాశంలో నిర్మించిన చిన్న గ్రామం లాంటిది. కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలని ఏకకాలంలో మరొకరికి ఇబ్బంది కలగకుండా చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళడానికి ప్రతి వాళ్ళు మొదట ఆరాటపడతారు. వెళ్ళాక ఎక్కువ కాలం ఉండలేరు, తిరిగి వచ్చేయాలనుకుంటారు. మొదట్లో ప్రయోగాల్లో మునిగిపోయి ఉన్నప్పుడు ఆ కృత్రిమమైన వాతావరణం, ఒంటరితనం, నిర్బంధితమైన జీవితం మనసుకు తట్టకపోయినా దైనందిన యాంత్రికత నుంచి మార్పులా అనిపించిన క్రమంగా మనసు ఆ మార్పును గుర్తించి అర్థం చేసుకుని తిరస్కరిస్తుంది. తన ఊరు, తన ఇల్లు, తన వాళ్ళు అనే తపన మొదలై అక్కడి నుంచి బయటపడాలన్న కాంక్ష తీవ్రతరం అవుతుంది. గబగబా ప్రయోగాలు ముగించేసుకుంటారు. మరోసారి రావచ్చని వాయిదా వేసుకుంటారు. ఇలా రావటాలు వెళ్ళటాలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ కాబట్టి బాస్కి నష్టమేం ఉండదు. తిరిగి వచ్చిన కొద్ది రోజులకే మాకు స్పేస్ ల్యాబ్కి వెళ్లే అవకాశం వచ్చింది. కలిసే వెళ్ళాం. వెళ్ళగానే ప్రద్యుమ్న చెప్పిన ట్రాన్స్మిటర్ని చూశాను. కంటికి కనిపించనంత సూక్ష్మ పరికరం అది. నానో టెక్నాలజీతో తయారైంది. దాంతో స్పేస్ ల్యాబ్లోని ఒక పరికరాన్ని బగ్ చేశారు వాళ్ళు. డీబగ్గింగ్ ప్రక్రియలో దాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అదేమిటో అర్థం అవ్వలేదు. ఒక ప్రయోగం చేస్తుంటే మరొకటేదో యాదృచ్ఛికంగా బయటపడి సైన్స్ గతిని మార్చినట్టు కాకతాళీయంగా ప్రద్యుమ్న చేతికి తగిలింది. దాని నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నట్టు అతను గుర్తించాడు. ఇంకాస్త ప్రయత్నిస్తే మణికట్టు నాడితో దానికి సంబంధం ఉందని తెలిసింది. అఖండమైన తెలివితేటలు చూపిస్తున్నారు వాళ్ళు, కానీ దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. బహుశా మనం హాని చెయ్యమని వాళ్ళకి అర్థమయ్యేదాకా, నమ్మకం కలిగేదాకా అంతే అనుకుంటా అన్నాడు ప్రద్యుమ్న. అప్పటి నుంచి మొదలైంది వాళ్ళ కోసం నా ఎదురుచూపు. భూమి మీద 18 నార్త్, 79.58 ఈస్ట్ అక్షాంశ రేఖాంశాల మీద గల పట్టణం వరంగల్. నా ఊరది. ఒక కార్తీక మాసపు సాయంత్రం పొగడపూల వర్షంలో మా ఇంటి ముంగిలి తడుస్తున్న దృశ్యాన్ని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తున్నాను. నాకెంతో ఇష్టమైన జ్ఞాపకం అది. ప్రద్యుమ్న తన ప్రయోగాల విషయమై ఎవరితోటో చర్చలో ఉన్నాడు. తనది నా పక్క చాంబరే. గాజు తలుపుల్లోంచి కనిపిస్తుంటాడు. ఇప్పుడు కనిపిస్తున్నాడు. తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. హఠాత్తుగా నా కళ్ళ ముందు గాల్లో తేలుతూ 2 ఆకారాలు కనిపించాయి. చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథల్లోని దెయ్యాల్లో ఉన్నాయవి. మేము మీరు అనుకుంటున్నట్టు దెయ్యాలం కాదు. నేను ఆర్యభట్ని, ఈయన ఐన్స్టీన్ గారు. కొంచెం కోపంగా వచ్చింది జవాబు. నేను దిమ్మెరపోయి చూశాను. వాళ్ల గురించి ఎదురు చూస్తున్నది నిజమే, కానీ ఆర్యభట్ అంటే ఎలా ఉండాలి? జెరియన్స్ దోవతి, ఉత్తరీయం, తలపాగాతో ఉండాలి. రెండో ఆయన మాత్రం సూటు బూటు వేసుకుని ఉండాలి. ఆయన జుట్టు, అదే కదా ఆయన ప్రత్యేకత. కానీ వీళ్ళు పిడతమొహాలు, ఒంటి మీద బట్టలు లేవు. అసలు అవసరమే ఉన్నట్టు లేదు. పొట్టి పొట్టి చేతులు, రెండూ కలిసిపోయి చివరన తోకలో వంపు తిరిగి ఉన్న కాళ్ళు. రోదస్లో కాళ్ళ అవసరం ఉండదు, ఎంత దూరమైనా తేలుతూ వెళ్ళిపోవడమే. అందుకే మేము కాళ్ళని ఏర్పరచుకోలేదు. చేతుల అవసరమో అంతే. అవసరం అయితే పొడుగ్గా సాగతీసుకోగలం. స్థలం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోమన్నారు కదా, అలాగే మాకున్న అణువులతో మా శరీరాల్ని ఇలా ఏర్పరచుకున్నాం. మళ్ళీ జవాబు. బాబోయ్ అనుకున్నాను. నా ఆలోచనలని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని గ్రహించాను. 2-3 సార్లు ప్రద్యుమ్నని పిలవాలని ప్రయత్నించాను. అతడసలు తల తిప్పి చూడటం లేదు. వారొద్దులేండి, మరోసారి కలుస్తాం. పురాణాల్లోనూ వేదాల్లోనూ ఉన్న వాటి మీద ప్రయోగాలు చేసి నిరూపిస్తున్నారట కదా, అన్నీ మాకు తెలిసినవే.
మరోసారి ఇక్కడికి వచ్చినప్పుడు వారిని కలిసి సందేహాలు ఏమైనా ఉంటే తీరుస్తాం అన్నారు ఆర్యభట్ గారు. తలుపులన్నీ మూసున్నాయి, మీరెలా వచ్చారు అడిగాను. నేనున్న గదిలోని వేడి ఉద్గార వాయువు బయటికి పోయేందుకు ఏర్పాటు చేసిన చిన్న అపర్చర్ కేసి చూపించారు. అందులోంచి దూరొచ్చారా? విస్మయంగా అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో ఐన్స్టీన్ గారు 2 సార్లు, ఆర్యభట్ గారు 3 సార్లు అందులోంచి దూరి వెళ్ళి వచ్చారు. వాళ్ళలా వెళ్ళి వస్తుంటే గిస్సమని గాలి వదిలిన చప్పుడైంది. అది కాదు, పిల్ల చేష్టలా అనిపించి నవ్వొచ్చింది. ఆపుకుందుకు ముక్కును నూకున్నాను. మరి స్పేస్ ల్యాబ్లోకి అడిగాను. ఎవరో ఒకరు వచ్చినప్పుడు మీరు దేనికో దానికంటే స్పేస్ వాక్ అవి చేస్తుంటారు కదా, అలా తలుపు తెరిచినప్పుడు వచ్చేసి ఇక్కడే తిరుగుతుంటాం, మళ్ళీ తెరిచినప్పుడు వెళ్ళిపోతుంటాం అన్నాడు. కూర్చోండి అన్నాను ఇద్దరికి కుర్చీలు చూపెట్టి. ఆర్యభట్ గారు కూర్చోవాలనుకున్నారు. ఐన్స్టీన్ గారు అప్పటికప్పుడే నా కంప్యూటర్ మీద దాడి మొదలు పెట్టబోయారు. కానీ వాళ్ళ శరీరాల్లోంచి ఆ వస్తువులు దూరొచ్చాయి. ఇద్దరు మొహాలు చూసుకున్నారు. నాకు వాళ్ళని చూస్తుంటే జాలేసింది. ఇది మా సమస్య. ఏ వస్తువును పట్టుకోవాలన్నా అది మాలోంచి దూరిపోతుంది. మాకు చాలా విషయాలు తెలుసు. మేము చనిపోయాక అందరికీ లాగైతే అవి మాతోనే నశించిపోతాయి. అలా కాకుండా ఉండాలని మేము ఈ రూపాలని ఎంచుకున్నాం. మాకిప్పుడు శరీరాలు కావాలి. ఒకటి తయారు చేసుకోగలిగినా అందులో కాసేపు వారు కాసేపు నేను ఉంటాం అన్నారు ఆర్యభట్ గారు. మీరు జీవశాస్త్రం మీద చాలా ప్రయోగాలు చేశారని, కృత్రిమంగా ప్రాణాన్ని సృష్టించారని తెలుసుకున్నాం. అప్పటి నుంచి మిమ్మల్ని కలుసుకోవాలనే ప్రయత్నం మీద ఉన్నాం కానీ భూమి చుట్టూ ఆ వల్లేమిటయ్యా, వాటిలోంచి దూసుకెళ్దామని ప్రయత్నిస్తే రాళ్లల్లా కొడుతున్నాయేమిటి అని అడిగారు. ఇంటర్నెట్ గురించి, డేటా ట్రాన్స్మిషన్ గురించి చెప్పాను. ఆశ్చర్యంగా విన్నారు. అబ్బో, చాలా చాలా సాధించారే అని ప్రశంసించారు. మనిషి కలుసుకోకుండానే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటూ కూడా విషయాలు తెలుసుకోవచ్చని మీ పురాణాల్లో ఉందట కదా, నువ్వే చెప్పావు. మహాభారత యుద్ధాన్ని ఇంట్లో కూర్చుని గుడ్డివాడని ధృతరాష్ట్రుడు చూశాడని, అలాంటివి ఏమైనా తెలిసేమో అడుగు, లేకపోతే నువ్వు చెప్పేవన్నీ అబద్ధం అనుకుంటాను ఐన్స్టీన్ గారు అన్నారు. ఆ విజ్ఞానం అంతా మట్టిలో కలిసిపోయింది. అందుబాటులో లేదని చెప్పానా? నాకు కొన్ని తెలియవు. తెలిసినవి చెప్పినా నువ్వు నమ్మవు. ఆధారాలు చూపించమంటావు. ఎలా నీతో వేగేది అన్నారు ఆర్యభట్ గారు కోపంగా. ఆధారాలు లేని దాన్ని సైన్స్ నమ్మదు. ఐన్స్టీన్ గారు చాలా ఖచ్చితంగా చెప్పారు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఏ ఆధారాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావు? ఆర్యభట్ గారి ప్రశ్న. ఆ సిద్ధాంతాన్ని ఎవరూ ఇప్పటిదాకా ఖండించి కొత్త సిద్ధాంతాన్ని చెప్పకపోవడం చేత ఐన్స్టీన్ గారి జవాబు. సరి నీతో ఎవరు పడగలరు? కొన్నిటిని నమ్మి ముందుకెళ్తే గాని ప్రయోగాలు సాగవు కోపంగా అన్నారు ఆర్యభట్ గారు. వాళ్ళిద్దరూ చిన్నపిల్లల్లా కొట్లాడుకున్నారు. ఇద్దరూ మాట్లాపేశాక నేను మొదలుపెట్టాను. DNA గురించి చెప్పాను. వాళ్ళు చాలా కుతూహలంగా విన్నారు. చాలాసేపు మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్లలో వాళ్ళు చర్చించుకుంటున్నారని అర్థమైంది. నా ట్రాన్స్మిటర్కి అన్నీ అందట్లేదు. ఇందాక చిన్నపిల్లల్లా కొట్లాడుకుంటున్నారని అనుకున్నాను కదూ, అందుకు వాళ్ళ మాటలు ట్రాన్స్మిటర్కి అందకుండా చూసుకున్నారు. కొన్ని మాత్రమే వినిపిస్తున్నాయి. నా మనసులో భావాలు మాత్రం యథాతథంగా అన్నీ తెలుస్తున్నాయి. నేను అడగకుండానే వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. అడగకుండానే అంటే నాలో రేగిన ప్రశ్నలు బయటికి రాకుండానే అని. 1500 సంవత్సరాల క్రితం బతికిన ఆర్యభట్ గారు ఇప్పటి తెలంగాణలో ఒకప్పుడు విలసిల్లిన అస్మక విజ్ఞాన కేంద్రానికి చెందినవారట. అలా అని భాస్కరాచార్యులు ఒకచోట రాశారు. చనిపోయాక ఒంటరిగానే విశ్వంలో తిరుగుతూ ఉండేవారట. కాలం మధ్యలో కొందరు విగత జీవులు పరిచయం అయ్యారు గాని వారికి తాము శరీరగత జీవులుగా ఉన్నప్పుడు కలిగిన నష్టాలకి ప్రతీకారం తీర్చుకోవాలనే గాని ఒక ఉన్నతమైన ఆశయం, గమ్యం లేవు. అలాంటి వారి మైత్రిని మేము స్వీకరించలేకపోయాము అన్నారు. వారికి నమస్సులు సమర్పించాను. చిరునవ్వుతో స్వీకరించారు. ఐన్స్టీన్ గారు కూడా తమ ఉనికి నిలబెట్టుకోవాలనుకునేసరికి ఇద్దరికి దోస్తీ కలిసింది. అప్పటి నుంచి మొదలయ్యాయి ఖగోళవాసులకి కష్టాలు. ఐన్స్టీన్ గారు E=mc² అనే సిద్ధాంతాన్ని కనిపెట్టినవారు. ఒక పరమాణువులో అపారమైన శక్తి ద్రవ్య రూపంలో నిలవ ఉంటుందని, పరమాణు విచ్ఛేదం చేస్తే ఆ ద్రవ్యం తిరిగి శక్తిగా విడుదలవుతుందని సూత్రీకరించి ఆటం బాంబుల్ని కనిపెట్టారు. ఇప్పుడు దాన్నే విలోమ పద్ధతిలో ఉపయోగిస్తూ అపారమైన శక్తిని ద్రవ్యంగా మార్చుతూ ఒక శరీరాన్ని తయారు చేసుకోవాలని శతదా ప్రయత్నిస్తున్నారు. అసలంత పెద్ద నక్షత్రాన్ని ఎలా కదిలించగలుగుతున్నారు? కుతూహలంగా అడిగాను. గరిమినాభి మీద ప్రయోగిస్తే ఎంతటి వస్తువైనా మన ఆధీనంలోకి వచ్చేస్తుంది కదండి.
మేము అదే చేస్తున్నాం. అదేదో లేజర్ టెక్నాలజీట నేర్చుకున్నానులేండి. ఓ కడ్డీని తయారు చేసుకుని నక్షత్ర గరిమనాభి మీద ఆనించి తోసుకుంటూ కొంత దూరం వెళ్తాం. తర్వాత వారేమో దాన్ని పదార్థంగా మారుస్తారు. మళ్ళీ దాన్ని తోసుకుంటూ వెళ్ళి మా వ్యోమనౌకలో అతికిస్తాం అన్నాడు ఆర్యభట్టు గారు. మీకు వ్యోమనౌక ఎక్కడిది? ఆశ్చర్యపోవడం నా వంతైంది. నౌక అంటే పూర్తి నౌక కాదులేండి, పేలిపోయి గింగుర్లు తిరుగుతున్న దాన్ని మా ఆధీనంలోకి తెచ్చుకున్నాం అన్నారు. ఎవరిది, ఏ దేశానిది, ఎప్పటిది నాకు మతిపోతుంది. అదేదో యుఎస్ఎస్ఆర్ అని రాసుంది అన్నాడాయన. హతవిధి, నెత్తి మీద 2 చేతులు పెట్టుకున్నాను. మా దగ్గర చాలా రకాల పదార్థాలున్నాయి, ప్రాణం మాత్రం పుట్టడం లేదు. నానో టెక్నాలజీత అది నేర్చుకున్నాం అన్నారు ఆర్యభట్టు గారు. మీరిద్దరూ ఎలా మాట్లాడుకుంటారు? భాషలు, భాషాకాలాలు, తదనుసారంగా మారే శబ్దోత్పత్తి పద్ధతులు అన్నీ వేరు కదా అడిగాను కుతూహలంగా. అయ్యా, భాషలు వేరైతేనేమి, రాయుంది, ఎదురు దెబ్బ తగిలింది, బొటన వేలు చితికింది, రక్తం కారుతోంది, బాధ మొహంలో వ్యక్తం అవుతోంది. మనం అమ్మ అంటాం, వాళ్ళు గాడ్ అంటారేమో. భావం ఒకటే కదా, ఎదుటివారి స్పందన ఒకటే ఉంటుంది, జాలి. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నారు ఆర్యభట్టు గారు. నేను ఏమీ మాట్లాడలేదు. సహవాసం మీద కూడా నేర్చుకున్నాం. వారి భాషకు కూడా మాతృక సంస్కృతమే కావచ్చుననిపించింది. వారి మదర్కి ఫాదర్కి మాతృక మన మాతృపితృ శబ్దాలే. అంతకన్నా సారూప్యత ఇంకేం కావాలి? అయినా మాకు భాషలెందుకు, అవన్నీ మీలాంటి శరీరగత ప్రాణులకు గాని అన్నారు. మేము ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఐన్స్టీన్ గారు గదంతా కలయి తిరుగుతూ నా కంప్యూటర్లోకి దూరుతూ బయటికి వస్తూ దాని కీస్ నొక్కాలని శరీరాన్ని చిన్నగా చేసుకుని ఆ చిన్ని శరీరంతో ఎగిరి దూకుతూ చాలా ప్రయోగాలు చేస్తున్నారు. మధ్యలో ఒక మాట ఆగి మాకేసి తీవ్రంగా చూసి, ఇలాంటి పరికరం ఒకటి ఉంటేనా ప్రపంచాన్ని మనమే అదుపు చేయలేము? నీలాంటి మాటల పోగును కాదు నేను. మనకి తెలిసిన నానో టెక్నాలజీతో ఇలాంటి దాన్ని తయారు చేసుకోగలమేమో ఆలోచించు అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒకటే అవసరం, ఇప్పుడు 2 అయ్యాయి, ఇంకా పెరిగిపోయేలా ఉన్నాయి. ఈ ల్యాబ్లోనే వాళ్ళు ప్రయోగాలు చేసుకుంటా ఉంటారేమో. వాళ్ళంటే శరీరం లేని వాళ్ళు, దేన్నైనా తట్టుకోగలరు. నక్షత్రాలు తవ్వుకుని రావడం అది ఇక్కడ సాధ్యపడవు మరి అన్నాలో నేను అనుకుంటూనే ఉన్నాను. మేమంత కుత్సితులం కాదులేండి. వాస్తవం చెప్పాలంటే మీ ప్రయోగాలు వేరు, వాటి స్థాయి వేరు. కోపంతో కూడిన జవాబు ఆర్యభట్టు గారి దగ్గర నుంచి. మళ్ళీ వెంటనే బుజ్జగింపు. మీరో మాట మాతో వచ్చినట్టయితే మా ప్రయోగాలు మీకు అర్థమవుతాయి. కాలాంతరం, భాషాంతరం ఉన్నాయి కదా, కంటితో చూడండి, ఏదీ తెలీదు. ఇందాకే మీకు రాయి రక్తము ఉదాహరణ చెప్పాను అన్నారు. ఎక్కడుంటున్నారు? మీ ప్రయోగశాల ఎక్కడ? కుతూహలంగా అడిగాను. దగ్గరలోనే అన్నాడు. బిగ్ బ్యాంగ్తో ముందు నాన్ లైఫ్ పుట్టింది, తర్వాత ఎంతో కాలానికి లైఫ్ పుట్టింది. సృష్టిలోనూ నీరుంది, మనిషి శరీరంలోనూ నీరుంది. అలాగే ఇనుము, మెగ్నీషియం, కాల్షియం అన్నీ బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. మౌలిక పదార్థాలు ఒకటే అయినప్పుడు మేం ప్రయత్నిస్తే శరీరం ఎందుకు తయారవటం లేదు? ఐన్స్టీన్ గారు దిగులుగా అన్నారు. నేను ప్రాణిని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాను. ప్రాణం పుడితే శరీరం దానికి అదే తయారవుతుంది. దాంతో ఆత్మ కూడా ఉంటుంది. అది మమ్మల్ని రానివ్వదు. మా శరీరాలు మాకు కావాలి, వాటిల్లో మేమే ఉంటాం ఆర్యభట్టు గారు ఖచ్చితంగా అన్నారు. వాళ్ళ ప్రయోగాలు చూడాలన్న కుతూహలాన్ని ఆపుకోలేకపోయాను. వెళ్ళడానికి ఉద్యుక్తున్నయ్యాను. వాళ్ళిద్దరూ నాకు చెరోవైపుని నిలబడున్నారు, తోడ్కొని పోవడానికి అతిథి మర్యాదలు చేస్తున్నట్టు. రోదస్లోకి వెళ్ళడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవి మర్చిపోయాను. ప్రద్యుమ్న గదివైపు చూశాను. అతనింకా చర్చల్లోనే ఉన్నాడు. వచ్చాక మాట్లాడుకోవచ్చని ముందుకు సాగాను. ల్యాబ్లోంచి రోదస్లోకి దారి తీసే తలుపు తెరిచానో లేదో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. వేసుకున్న దుస్తులతో సహా నా శరీరం నా కళ్ల ముందే జెట్టిసం చేస్తూ కనిపించింది. విభ్రాంతికి గురయ్యాను. మరి కాస్త దూరంలో గాల్లో తేలుతూ తేలికపాటి ఇంకో నేను. వాళ్ళు వ్యాస్ని ఎత్తుకుపోయారు. హీఈస్ నో మోర్. వాళ్ళిద్దరూ నాకు కనిపించలేదు గాని వ్యాస్ ఎయిమ్లెస్గా ల్యాబ్ డోర్ వైపు వెళ్ళడాన్ని చూసి ఆపబోయాను. ఐ వాజ్ లేట్, ఐఎమ్ సో సారీ అను. వ్యాస్ వెళ్ళాక వాళ్ళ అల్లరి చాలా తగ్గింది. వాళ్ళని బాగా కంట్రోల్ చేశాడు అను. ప్రద్యుమ్న బాస్ హైకమాండ్తో చెప్పడాన్ని నేనిప్పుడు ఎలాంటి ట్రాన్స్మిటర్ లేకుండా వినగలను.